హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులు 51% ఫిట్మెంట్ను సిఫార్సు చేయండి, కనీస వేతనం 35,000, అలాగే మంచి ఫిట్మెంట్ ఇవ్వాలి అని పీఆర్సీ చైర్మన్ను కోరిన నేతలండి. సో ఆ వివరాల అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవునట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతుంది. సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. 51% ఫిట్మెంట్ సిఫార్సు చేయండి, పీఆర్సీ చైర్మన్ను కోరిన టీ అంటే తెలంగాణ ఎన్జిఓ నేతలండి. సో కనీస వేతనం 35,000 ఇవ్వాలని అయితే విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు జూలై 1, 2023 నుంచి అమలయ్యేలాగా 51% ఫిట్మెంట్ను ఇచ్చేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని పీఆర్సీ కమిషన్ను శివశంకర్ను టీ ఎన్జిఓలు అయితే నేతలు కోరారు. సోమవారం జగదీశ్వరరావు గారు, అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకట్, అలాగే సత్యనారాయణ గౌడ్, ట్రెజరర్ అండి శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు బీఆర్కే భవన్లో చైర్మన్ను కలిసి రెండవ పీఆర్సీ యూనియన్ తరఫున ప్రతిపాదనలు అందజేశారండి. సో ఉద్యోగులకు కనీస వేతనం 35,000, గరిష్ట వేతనం 2,99,100గా ఇవ్వాలనేది కోరారు. ఇక సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కనీస పెన్షన్ మొత్తాన్ని 9,500 నుంచి 17,500కు పెంచాలని అయితే అన్నారు. ఇక రిటైర్మెంట్ గ్రాడ్యుయేటీని 16 లక్షల నుంచి 24 లక్షల వరకు పెంచాలని అయితే ఉద్యోగులు మరియు కోరడం జరిగింది. ఇక ఉద్యోగులు లేదా పెన్షన్లు చనిపోతే ఇప్పుడు ఇస్తున్న అంత్యక్రియల ఖర్చును 30,000 నుంచి 75,000కు పెంచాలని అయితే అన్నారు. ఇక ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అయితే నేతలు కోరారండి. 40% ఫిట్మెంట్ ఇవ్వాలని అయితే టీజీఓ అంటే తెలంగాణ జీవో అయితే అడిగారు. సో టీజీఓని అడిగారండి. ఇక ఉద్యోగులు 40% ఫిట్మెంట్తో పీఆర్సీ సిఫార్సు చేయాలని అయితే కనీస వేతనం 3,200 ఇవ్వాలని అయితే కనీస వేతనం 32,000 ఇవ్వాలి అని అయితే టీజీఓతో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, అలాగే సత్యనారాయణ కోరారని సోమవారం పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కలిసి టీజీఓ తరపున ప్రతిపాదనలు అందజేశారు. ఉద్యోగుల తరపున బాధ్యతల్లో పనిచేసేటప్పుడు 3 నెలల టైం వరకు ఇచ్చే అలవెన్స్ను ఎత్తివేసి పనిచేసినంత వరకు ఇవ్వాలని అయితే కోరారు. ఉద్యోగుల చందాలతో ఈహెచ్ఎస్ స్కీమ్ను అయితే అమలు చేసి స్టేట్లో ఏ హాస్పిటల్ అయినా ఫ్రీ ట్రీట్మెంట్ వచ్చేలా సిఫార్సు చేయాలని అయితే ఈ విధంగా న్యాయమైన డిమాండ్లను అయితే వారి ముందు ఉంచారండి. సో దీనికి సంబంధించి ప్రభుత్వము నుంచి అయితే సమాధానం రావాల్సి ఉంది. సో ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉందండి. సో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అప్డేట్ అందిస్తూనే ఉంటారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.